హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఏంటి కరెంట్ అఫైర్? ఏంటి? సబ్కోషియా టైగర్ రిజర్వ్. సో దిస్ కరెంట్ అఫైర్ రిసెంబుల్స్ ఫర్ జోగ్రఫీ, ఓకేనా? ఎస్, ఇది జోగ్రఫీ గురించి మాట్లాడుతుంది, ఓకేనా? ఆ టాపిక్ ఏంటి? సబ్కోషియా టైగర్ రిజర్వ్. ఎందుకు, అసలు సందర్భం ఏంటి? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ టు సెట్ ఇన్ లైమ్ లైట్ సబ్కోషియా టైగర్ రిజర్వ్ అసలు ఏంటి? సో చూడండి, ఇన్ ఏ ఫ్రెష్ కాంట్రవర్సీ, అంటే కొత్త కాంట్రవర్సీ మనం చూసుకుంటే ఒడిషా గవర్నమెంట్ రీసెంట్లీ ఫ్లోటెడ్ అ టెండర్. ఒక టెండర్ వేసిందంట, దేనికోసం? ఫర్ ద కన్స్ట్రక్షన్ of the high level bridge over the Mahanadi river near the ecologically sensitive Satkoshia Tiger Reserve. సో కాంటెక్స్ట్ ఏంటంటే, సబ్కోషియా టైగర్ రిజర్వ్ ఎక్కడైతే ఉందో దీని నుంచి మనకి మహానది ఫ్లో అవుతుంది. అక్కడ ఏంటంటే ఒడిషా గవర్నమెంట్ ఒక టెండర్ పిలిచింది, ఏంటంటే ఒక బ్రిడ్జ్ దాని మీద క్రియేట్ చేద్దామని. సో అర్థమవుతుందా? ఇది కాంటెక్స్ట్. సార్ ఏంటి సార్, మరి బ్రిడ్జ్ క్రియేట్ చేస్తే మనకి లాభమే కదా, మన నష్టం ఏంటి? అది ఏంటి? అది ఎకో సెన్సిటివ్ జోన్, అంటే అక్కడికి మనుషులు వెళ్ళడం కాదు, అసలు ఆ ప్రదేశానికి ఏది వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ ఉన్న బయోడైవర్సిటీ డిస్టర్బ్ అవుద్ది. అలాంటిది మనం బ్రిడ్జెస్ రాకపోకలు చేస్తున్నామంటే అది ఎంత హార్మ్ఫుల్ వాటికి. సో ఇది డిస్ప్యూట్ పరంగా మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. సో కాస్త డీటెయిల్ రివ్యూని మనం అబ్జర్వ్ చేస్తే దీని లొకేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడుంది? ఇది ఒడిషా డిస్టిక్లో. ఇక్కడ చూడండి, అంగుల్ డిస్టిక్, కటక్ డిస్టిక్, బౌద్ధ్ డిస్టిక్ అండ్ నాయగర్ డిస్టిక్, ఈ 4 డిస్టిక్ల కలుపుకొని వాటి బౌండరీలో ఇది ఉంది. మళ్ళీ డిస్ట్రిక్ట్ చెప్పండి, అంగుల్ డిస్ట్రిక్ట్, కటక్ డిస్ట్రిక్ట్. సో ఈ కటక్ మనకి చాలా ఫేమస్. ఇక్కడ ఎవరు? బోస్, సుభాష్ చంద్రబోస్ పుట్టిన ఊరు, అర్థమవుతుందా? కటక్ అండ్ భువనేశ్వర్ రెండు ట్విన్ సిటీస్. సో కటక్ డిస్ట్రిక్ట్ అండ్ బౌద్ధ్, అంగుల్, నయాగర్, ఈ 4 డిస్ట్రిక్ట్ల బార్డర్తో ఈ టైగర్ రిజర్వ్ మనకి కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 2 అడ్జాయినింగ్ శాంక్చువరీస్, అంటే 2 మనకి శాంక్చువరీస్ కనబడుతున్నాయి, అర్థమవుతుందా? వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు ఇక్కడ కనబడుతున్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి బైసిపల్లి శాంక్చువరీ, నెక్స్ట్ చూస్తే సబ్కోషియా గార్జ్ శాంక్చువరీ. సో ఇక్కడ మనం ఒక పదం చూస్తున్నాం, గార్జ్ అంటే ఏంటి? గార్జ్ అంటే ఒక పగులు లోయ, అర్థమవుతుందా? ఒక పగులు లోయ. సో సబ్కోషియా గార్జ్ శాంక్చువరీ ఒకటి కనబడుతుంది, నెక్స్ట్ బైసిపల్లి శాంక్చువరీ ఒకటి కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మహానది ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఇక్కడే కనబడుతుంది. అండ్ ఈ ప్లేస్ ఎలాంటి సిగ్నిఫికెన్స్ ని చూపిస్తుంది అంటే, ఇక్కడ డెక్కన్ పెనిన్సులా అండ్ ఈస్టర్న్ ఘాట్స్, ఈ రెండింటి నేచర్ మనకి ఇక్కడ కనబడుతుంది, అర్థమవుతుందా? సో ఈ రకంగా ఇది మనకి లొకేట్ అయింది. ఒకసారి దీన్ని మనం రియల్ టైం విజువలైజేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే, ఎస్ చూడండి, ఇక్కడ మీరు సబ్కోషియా టైగర్ రిజర్వ్ మీకు కనబడుతుంది కదా. ఎస్, ఎక్కడ? ఇది ఒడిషా స్టేట్ లో ఉంది, అందరికి కనబడుతుంది కదా, ఒడిషా స్టేట్. ఓకే, ఎస్, ఇది సబ్కోషియా, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మహానది రివర్ కనబడుతుందా లేదా? ఈ మహానది ఈ సత్కోషియా మీద నుంచి ఇదేంటి ఫ్లో అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, అంగుల్ డిస్ట్రిక్ట్ కనబడుతుందా లేదా, నయాగర్ కనబడుతుందా లేదా? సో ఈ రకంగా ఇక్కడ చూడండి, బల్లిగూడ కానీ, సో ఇవన్నీ ఏరియాస్ మధ్యలో ఇది లొకేట్ అయి ఉంది. సో ఈ రకంగా ఇదంతా ఇక్కడ మనకు కనబడుతుంది మొత్తం ఈ సత్కోషియా రేంజ్ అన్నట్లుగా. సో ఈ సత్కోషియా రేంజ్ ఇలా ప్రమాదంలో పడుతుంది అని ఈ కరెంట్ అఫైర్ మనకు చెప్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే దుధ్వా టైగర్ రిజర్వ్. సో మళ్ళీ జాగ్రఫీ ఇష్యూనే. ఒకసారి అబ్జర్వ్ చేయండి, గత మంత్ అంటే మన కరెంట్ అఫైర్ స్టార్ట్ అయ్యేప్పుడు, మన కరెంట్ అఫైర్స్ May 5th స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10 టైగర్ రిజర్వ్స్ మనకు కనబడ్డాయి. ఆ 10 టైగర్ రిజర్వ్స్ లో మొత్తం దేశంలో ఎన్ని టైగర్స్? 58. ఈ 58లో 10 మన క్లాస్లో నేర్చుకుందాం. సో సంవత్సరం పొడవునా ఈ 58 రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? సో ఇలాగే కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. ఇది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదండి, ఇది అన్ని సబ్జెక్ట్స్ యొక్క కాంబినేషన్, అర్థమవుతుందా? అటు స్టాక్ జీకే కానీ, ఇటు సబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే పాలిటీ పర్స్పెక్టివ్ కానీ, హిస్టరీ పర్స్పెక్టివ్ కానీ, జాగ్రఫీ పర్స్పెక్టివ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, ఇవన్నీ చుట్టూ మన కరెంట్ అఫైర్స్ రిలేట్ అయి ఉంటాయి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. సో చూస్తే దుధ్వా టైగర్ రిజర్వ్ మనకు కనబడుతుంది. ఎందుకు దుధ్వా టైగర్ రిజర్వ్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది? సింపుల్గా చిరుతపుల్ల జనాభా 2022 నుంచి చూసుకుంటే 198.9%, సింప్లీ 199% పెరిగింది. అంటే ఇంతకు ముందు
100 చిరుత పుల్లు ఉంటే ఇప్పుడు 199 కలిపితే ఎంత అవుతుంది? 299 చిరుత పుల్లు అయ్యాయి. అంటే 199% చిరుత పుల్లు పెరిగాయి అని తాజా రిపోర్టు, వెరీ లేటెస్ట్ రిపోర్టు మనకు చెప్తుంది. ఎక్కడ? ప్లేస్ ఏంటి? దుధ్వా. ఎక్కడ లొకేట్ అయింది? ఎక్కడ లొకేట్ అయింది? ఉత్తరప్రదేశ్లో ఇది లొకేట్ అయింది. ఈ కాంటెక్స్ట్లో దీని యొక్క లొకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ? మనకి ఇండో నేపాల్ బార్డర్లో కనబడుతుంది. డిస్టిక్ వచ్చేసి లఖింపూర్ ఖేరి. అర్థమవుతుందా? లఖింపూర్ ఖేరి. ఓకే, ఎస్, లఖింపూర్ ఖేరి అనే డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో ఇది లొకేట్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది దుధ్వా నేషనల్ పార్క్ అండ్ దుధ్వా టైగర్ రిజర్వ్ ఆల్సో. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 2 శాంక్చురీస్ మనకు కనబడుతున్నాయి. ఆ శాంక్చురీస్ ఏంటంటే కిషాన్పూర్ శాంక్చురీ అండ్ కటార్నియాగఢ్ శాంక్చురీ. అర్థమవుతుందా? ఒకటి కిషాన్పూర్ శాంక్చురీ, 2 కటార్నియాగఢ్ శాంక్చురీ. సో ఇలా మనకి 2 శాంక్చురీస్ కనబడుతున్నాయి. సో ఇదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇది నార్త్ కేరీ కానీ, సౌత్ కేరీ కానీ, తర్వాత షాజాన్పూర్ ఫారెస్ట్ కానీ, ఈ అన్ని డివిజన్స్ బఫర్ జోన్స్ అనేవి ఇక్కడే లొకేట్ అయ్యి ఉన్నాయని చెప్తుంది. ఇంకా దాంతో పాటు ఈ ఏరియాని మనం అబ్జర్వ్ చేస్తే, సో చూస్తే ఫస్ట్ మనకి హిమాద్రి రేంజ్ అని, హిమాచల్ అని, తర్వాత శివాలిక్ అని, ఈ తర్వాత మనకి బాబర్, టెరాయ్, బంగర్, కాదర్ అనే కొన్ని రకాలైన సిచ్యువేషన్స్ని మనం జాగ్రఫీలో అబ్జర్వ్ చేస్తాం కదా. ఎస్పెషల్గా గంగా ప్లేన్స్లో, గ్యాంగటిక్ ప్లేన్స్లో మనం చూస్తాం కదా. సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయిందంటే టెరాయ్ అండ్ బాబర్ రేంజ్లో ఇది లొకేట్ అయింది. చూస్తే గ్యాంగటిక్ ప్లేన్స్ బయోగ్రఫికల్ ప్రావిన్సెస్లో ఇది లొకేట్ అయింది. ఇక రివర్స్ చూస్తే ఇక్కడ మనకి శారదా రివర్ కనబడుతుంది, గేరువా రివర్ కనబడుతుంది, తర్వాత సుహేలి కానీ, మొహానా స్ట్రీమ్స్ కానీ, ఇవన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒక్కసారి దీన్ని కూడా మనం రియల్ టైంలో చూద్దాం పదండి. ఎస్, ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు రకం మనం చదివాం, ఇప్పుడు చూస్తున్నాం, చూస్తూ చదువుతూ వింటూ రాస్తూ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి ఏది ఎక్కువ రోజు గుర్తుంటుంది? ఇప్పుడు చూడండి మీరు, ఇదంతా ఉత్తరప్రదేశ్, అవునా? ఎస్. ఈ ఉత్తరప్రదేశ్లో ఎంత చిట్ట చివరన ఈ దుధ్వా అనేది లొకేట్ అయింది. ఒకసారి మీరే చూడండి, ఎంత చిట్ట చివరనండి. ఇగో ఇది వచ్చేసి ఇండియా బార్డర్, అటు నేపాల్ బార్డర్ కనబడుతుందా లేదా? ఎస్, ఇటు వచ్చేసి ఇండియా బార్డర్, అటు వచ్చేసి నేపాల్ బార్డర్. ఈ బార్డర్లో, ఈ ప్లేస్లో ఇది మనకి లొకేట్ అయ్యింది. ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మీకు చిన్న చిన్న నదులు కనబడుతున్నాయా లేదా? ఎస్, చూడండి, ఇదేనండి రియల్ టైం విజువలేషన్. ఇప్పటి వరకు దేశంలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంట్రీ. ఈ కంట్రీలోనే కరెంట్ అఫైర్స్ ఎవరు కూడా ఇలా రియల్ టైంలో చెప్పట్లేదు. దిస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం ఎంత వెళితే అంత మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? ఎస్, చూడండి. సో ఈ రకంగా మనకి ఇందులో నదులు కూడా మనకు కనబడుతున్నాయి. సో ఇలా మనకి దుధ్వా అనేది లొకేట్ అయ్యింది. సో పక్కన చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న శారదా రివర్ కానీ, గేరువా రివర్ కానీ ఉన్నాయి కదా. సో అలా ఈ రివర్స్ కూడా మనకి కనబడుతున్నాయి. సో చూడండి, శారదా రివర్, ఇదంతా మనకి శారదా రివర్ కనబడుతుంది కదా. శారదా రివర్ కనబడుతుందా లేదా? ఎస్, శారదా రివర్. సో ఇలా మనకి దుధ్వా అనేది నేపాల్ బార్డర్లో లొకేట్ అయ్యింది. ఎస్, నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా జాగ్రఫీ పర్స్పెక్టివ్లో. ఏ పర్స్పెక్టివ్లో? జాగ్రఫీ. ఈ జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే ఇంతకు ముందు ఉన్న ఈ హిల్స్ని మనం ఏమంటున్నాం తెలుగులో? శివాలిక్ ఆర్ ఔటర్ హిమాలయాస్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే ఈ హిమాలయస్ తర్వాత మనకి గులకరాళ్ళు సింపుల్గా పెబ్బల్స్, ఈ పెబ్బల్స్ స్ట్రక్చర్తో ఉన్న ఈ ఏరియాని మనం ఏమంటున్నాం? బాబర్ అంటున్నాం. ఇక నెక్స్ట్ మొత్తం డెన్స్ ఫారెస్ట్ మనం ఏమంటున్నాం? ఇట్స్ లైక్ వెట్ ఆర్ డెన్స్ ట్రీస్. ఈ ఏరియాని మనం ఏమంటున్నాం? టెరాయి అంటున్నాం. ఇక చూసుకుంటే నెక్స్ట్ మనకు కనబడే అల్యూవియల్స్. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఓల్డ్ అల్యూవియల్ సాల్స్ కనబడుతున్నాయి, న్యూ అల్యూవియల్ సాల్ కనబడుతుంది. తెలుగులో పురాతన ఉండలి మట్టి, నవీన ఉండలి మట్టి. ఇక్కడ చూసుకోండి, బంగర్ అంటే, సో చూడండి, ఇదిలా మనకి గ్యాంగటిక్ ప్లేన్స్ కనబడతాయండి. గ్యాంగటిక్ ప్లేన్స్ అంటే సింపుల్గా గంగా నది. ఈ గంగా నదికి చాలా దూరంగా ఉన్న అల్యూవియల్స్ని, ఉండలి మట్టిని మనం ఏమంటున్నాం? బంగర్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఈ గంగా నదికి చాలా దూరంగా మనం కనబడుతున్నాయా లేదా? సో ఇప్పుడు దగ్గరగా మనం కనబడుతున్న నవీన ఉండలి మట్టి పేరేంటి? కాదర్. సో చూడండి, అది SIPCA కానీ, స్టేట్లో కండక్ట్ ఇంకే ఎగ్జామ్సే కానీ, సెంట్రల్ ఎగ్జామ్సే కానీ చాలాసార్లు వెరీ ఫ్రీక్వెంట్గా రిపీట్ అనే క్వశ్చన్ అండి ఇది.
ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా దీన్ని నోట్స్ చేసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే ఒక స్పీషిస్ అంటే ఒక కొత్త రకం జీవి గురించి మాట్లాడుకుంటున్నాం. పేరేంటి? బెరీలియస్ ఇంఫాలిసెన్సిస్. సో ఒక్కసారి మీకు ఏ మాత్రమైనా కాస్త సెన్స్ ఉన్నా మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంపాల్ 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 దేని క్యాపిటల్ చెప్పాలి? ఇంపాల్ దేని క్యాపిటల్? వీడియో చూసిన మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్. ఇంపాల్ దేని ఏ స్టేట్ యొక్క క్యాపిటల్ తెలిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూడండి, బ్యారియాలిసిస్ ఇంపాలిసిస్ కొత్త జీవి. ఇదేంటి? మంచినీటి చేప. సో ఏంటి? మంచినీటి చేప. రేపు సింపుల్ గా నేను కన్ఫ్యూజ్ చేద్దామని ఇలాంటి టాపిక్ దగ్గర జస్ట్ ఉప్పు నీటి చేప, ఓకేనా, ఉప్పు నీటి చేప అని సింపుల్ గా ఇవ్వడం జరుగుతుంది. సో కథం నీ మార్క్ ఎగిరిపోతుంది. ఇలానే కదా మనం చాలా తప్పులు చేసాం. సో చదివేటప్పుడు చాలా క్లియర్ గా చదవండి, అర్థమవుతుందా? సో ఇది ఒక మంచి నీటి చేప. ఎక్కడుంది? ఇంపాల్ ఎక్కడ? మణిపూర్లో. ఓకేనా? సో మణిపూర్లో ఇంపాల్లో మనకి ఈ కొత్త రకమైన చేప దొరికింది. ఓకేనా? ఎస్. సో దీని గురించి కాస్త ఇండియా చూస్తే ఇది ఒక మంచినీటి చేప. మణిపూర్ ఇంపాల్ నదిలో ఇది కనుగొనబడింది. లోకల్ భాషలో దీన్ని ఏమంటారు అంటే ఎన్గావా అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. సో చూసుకుంటే దీని ఫ్యామిలీ వచ్చేసి డానియోనిడే. సార్ డానియోనిడే అంటే ఏంటి? చిన్న చేపల్ని డానియోనిడే ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ చూసుకుంటే దీని సబ్ ఫ్యామిలీ వచ్చేసి చెడ్రినే ఫ్యామిలీ అంటే ఏంటంటే, సో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సో దీని మీద ఉన్న పులుసులు మనకి కొంచెం మెరుస్తూ కనబడుతున్నాయి కదా. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీస్ని మనం ఏమంటామంటే చెడ్రినే ఫ్యామిలీ అంటాం. సో ఇదంతా ఇక మనకి ఇది ఏం అవసరం లేదు, బట్ కాకపోతే దానికి సంబంధించిన ఇష్యూస్ సరిపోతుంది. ఓకేనా? ఇదేం చేప? ఇది ఒక మంచి నీటి చేప. అర్థమవుతుందా? ఎక్కడిది మనకి లొకేట్ అయింది? మణిపూర్లో ఇంఫాల్లో లొకేట్ అయింది. ఏమని పేరు పెట్టాం? బ్యాలిసిస్ ఇంఫాలిసెన్సిస్ అని పేరు మనం ఇచ్చాం. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ లైమ్లైట్లోకి గుజరాత్ స్టేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సో కాంటెక్స్ట్ ఏంటంటే, సో ఎవరైతే బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి పథకాలు వచ్చాయి, కానీ బీపీఎల్లో లేని వాళ్ళు కూడా, వాళ్ళు పేదవాళ్ళైనా సరే, వాళ్ళు బీపీఎల్ అనే ఒక ఆమోదం లేకుండా ఇప్పటికీ ఎలాంటి పథకాలు నోచుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ పథకాలు రావాలి. సో వాళ్ళందరూ నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్సే. వాళ్ళందరికీ ఈ బెనిఫిట్స్ వెళ్ళాలి అని గుజరాత్ తీసుకున్న ఒక ఇనిషియేటివే ఈ కరెంట్ అఫైర్. సో చూడండి, గుజరాత్ లాంచెస్ జన్ సురక్ష సంతృప్తి అభియాన్ అంటే ప్రోగ్రామ్ లేదా స్కీమ్ అన్నట్లుగా. సో పేరంటే జన్ సురక్ష సంతృప్తి. పేరులోనే ఉంది, జనాలందరికీ సురక్షితమైన సంతృప్తిని ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క థీమ్. అర్థమవుతుందా? సో టు ఎక్స్పాండ్ వెల్ఫేర్ రీచ్, సో అందరికీ సంక్షేమాన్ని మళ్ళీ మనం రీచ్ చేయాలి అనే కాంటెక్స్ట్లో ఇది వచ్చింది. అర్థమవుతుందా? సో చూస్తే ఇక్కడ ఏంటి అంటే చూడండి, ద ఇనిషియేటివ్ టార్గెట్స్ ఎక్స్పాండింగ్ కవరేజ్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్. సో ఎవరెవరికైతే ఇక్కడ కనబడుతున్న ఈ 4 స్కీమ్లు ఎలిజిబుల్ క్రైటీరియా ఉండి కూడా వాళ్ళకి ఇవి అందనప్పుడు వాళ్ళని వెతికి వాళ్ళని ఎంపవర్ చేసి ఈ స్కీమ్లో వాళ్ళని మర్చి చేయాలి అనే థీమ్ కింద ఏర్పడిందే ఈ ప్రోగ్రామ్ జన్ సురక్ష సంతృప్తి అభియాన్. అసలు ఆ పథకాలు ఏంటి? ఆ పథకాలు ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో దిస్ ఇస్ లైక్ అన్ ఇన్సూరెన్స్. ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన, అది ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది. ఇక చివరగా జన్ ధన్ యోజన అంటే ఏంటండి? ఇది మనకి 2014లో వచ్చింది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో అంతకుముందు గవర్నమెంట్ ఎంఎస్ బ్యూరోక్రసీ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎవరి బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకే పెన్షన్స్ కానీ లేదా స్కీమ్ డబ్బులు కానీ ఏదైనా సరే డైరెక్ట్ బెనిఫిట్లను పడుతున్నాయి కదా. డీబీటీ, ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ స్కీమ్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియా ఉండి కూడా వాళ్ళకి రాలేదో వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ ఈ స్కీమ్స్ కింద తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎంటైర్గా చెప్పే ఇష్యూ. ఓకేనా? ఎస్. సో చూస్తే ఒక చిన్న గ్లాన్స్ ప్రకారం చూద్దాం. ఎందుకు వచ్చింది? గుజరాత్ దీన్ని లాంచ్ చేసింది. సో ఎవరు సీఎం? భూపేంద్ర పటేల్. సో చూడండి ఒకసారి ఆయన మొహాన్ని చూడండి, భూపేంద్ర పటేల్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఏ స్కీమ్స్? ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, తర్వాత జన్ధన్ యోజన కానీ. సో ఇవన్నిటిని కవర్ చేద్దామని దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూస్తే ఈ దీవుల పేర్లు ఏంటి అంటే, ఎస్ కరియాచల్లి ద్వీపం. ఒకసారి మీకు రియల్ టైంలో చూస్తానండి. ఎస్, చూసి మీరే అనాలిసిస్ చేసుకోండి. ఓకే, యా. సో
ఇదంతా మనం చూస్తున్న ఇండియానండి. ఈ ఇండియాలో ఈ ఇండియాలో ఎస్పెషల్గా ఈ ఏరియాని మనం ఏమంటున్నాం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటున్నాం. సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఇక్కడ మనకేంటి రామేశ్వరం లొకేట్ అయింది. ఈ రామేశ్వరం పక్కన మనకి కొన్ని ఐలాండ్స్ ఉన్నాయండి. మనకు కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. సో చూడండి, కాస్త మీ కంటికి పని చెప్పండి. ఈ ఐలాండ్స్ ఇక్కడ మాత్రం మనకు కనబడుతున్నాయి. బట్ మిగతా ఐలాండ్ మొత్తం వాటర్లో మర్జ్ అయిందా లేదా, మర్జ్ అయ్యిందా లేదా ఒకసారి చూడండి. సో ఒకసారి చూడండి, ఇలా వాటర్లో కంప్లీట్గా మర్జ్ అయింది. బట్ ఈ భాగం మాత్రమే మనకి పైకి కనబడుతుంది. సో ఇలా 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 మొత్తంగా వాటర్లో కంప్లీట్గా మర్జ్ అయిపోయి అలా చిన్న చిన్నగా అక్కడక్కడ ఇలా మనకి తేలుతూ కనబడుతుంది. అర్థమవుతుందా? సో ఈరోజు కరియచెల్లి ఎందుకు వచ్చిందంటే సో ఒకప్పుడు చూస్తే 1969 టైంలో చూస్తే, ఎప్పుడు 1969 ఈ 1969లో చూస్తే ఇది దాదాపు 20 హెక్టార్స్ వరకు మనకి దీని ల్యాండ్ కనబడింది. బట్ ఇప్పుడు చూస్తే, ఎప్పుడు 2018 నాటి చూస్తే ఇది జస్ట్ 5 హెక్టార్స్ వరకు తగ్గిపోయింది. కంప్లీట్గా స్ట్రింక్ అయిపోయింది. ఎందుకు స్ట్రింక్ అయిపోయింది? ఇది ఒక కోరల్ రీఫ్ అండి. ఇదేంటి? ఇది ఒక కోరల్ రీఫ్. అంటే తెలుగులో మనం ఏమంటాం, ప్రవాల భిత్తికలు. ఏమంటున్నాం మనం? ప్రవాల భిత్తికలు అనే పేరుతో మనం దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా స్ట్రింక్ అయిపోయింది. ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని వీటిని రెజ్యువనేట్ చేస్తుంది. అంటే పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఇలా చేయడం ద్వారా టూరిజం ప్రమోట్ అవుతుంది, అక్కడున్న బయోడైవర్సిటీ బాగుంటుంది, అక్కడున్న ప్రతి ఫ్లోరా అండ్ ఫానా కానీ వాటన్నిటికీ ఇది ఒక మంచి హ్యాబిటాట్గా మారుతుంది. ఇది దీని వెనకాల ఉన్న ఇష్యూ. సో దీన్ని అడ్రస్ చేస్తూ ఈ కరేచల్లి ఐలాండ్స్ని మళ్ళీ వీటికి ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. ఎవరు దీంట్లో మర్జ్ అయ్యారో? ఐఐటి మద్రాస్ దీంట్లో మర్జ్ అయ్యి ఇవన్నీ పనులు చేస్తుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ మనకి ఆకాష్ మిసైల్స్. సో ఇటీవల మనకు జరిగింది ఏంటి? ఆపరేషన్ సింధూర్. ఎప్పుడు? మే 7 జరిగింది. అప్పుడు మనం ఈ ఆకాష్ మిసైల్స్ని వాడి చాలా దారుణంగా డిస్ట్రాయ్ చేసి మన ఇండియా ఖ్యాతిని పెంచుకోవడం జరిగింది. ఇది చూసిన బ్రెజిల్ వెరీ రీసెంట్గా 17th బ్రిక్స్ సమిట్ జరిగింది కదా, అక్కడ అనౌన్స్ చేస్తున్నట్లు మేము ఆకాష్ మిసైల్స్ని కొనుక్కుంటాం, సో మీరు మాకు దాన్ని డెలివర్ చేయండి అనే ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ ఆకాష్ మిసైల్స్ లైమ్ నెట్లోకి వచ్చినాయి. ఒక్కసారి చూడండి, వీటికి సంబంధించిన ఇష్యూస్ని కాస్త మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి వచ్చేసి మీడియం రేంజ్. సార్ మీడియం రేంజ్ అంటే ఏంటి సార్ అంటే 5 కిలోమీటర్ టు 25 కిలోమీటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిసైల్ని ఇక్కడ వాడితే అది 5 కిలోమీటర్ ఈ రేంజ్ నుంచి 25 కిలోమీటర్ ఈ రేంజ్ వరకు ఇలా తన యొక్క దాడిని కొనసాగిస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇది మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక సర్ఫేస్ అయితే ఈ సర్ఫేస్ నుంచి మనం ప్రయోగిస్తే ఇది గాల్లోకి వెళ్ళి గాల్లో ఉన్న ఒక వస్తువుని డిస్ట్రాయ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటున్నాం. ఇక నెక్స్ట్, దీన్ని ఎవరెవరు డెవలప్ చేస్తారు? ఎవరెవరు చేస్తారండి? డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. తర్వాత బిడిఎల్, భారత్ డైనమిక్ లిమిటెడ్. నెక్స్ట్ బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ ముగ్గురు కలిసి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు రావడం జరిగింది? 2014లో ఇది రావడం జరిగింది. ఓకేనా? సో ఇలా మనకి ఇది డెవలప్ అయింది. సో దీనికి సంబంధించిన క్వాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే దీని రేంజ్ వచ్చేసి 5 కిలోమీటర్ టు 25 కిలోమీటర్స్. ఇక ఆల్టిట్యూడ్ ఎత్తు అంటారా? చూడండి, దాదాపుగా 100 మీటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ప్రయోగిస్తే 100 మీటర్ నుంచి మొదలుకుంటే ఇలా ఇది మనకి ఎంత? 20 కిలోమీటర్ వరకు హైట్లోకి ఇది వెళ్ళడం జరుగుతుంది. సో ఇది తన రేంజ్. ఇక స్పీడ్ చూస్తారా? 1.8 to 2.5 మ్యాక్ వరకు ఇది ఉంటుంది. సో ఇదంతా మనకు అవసరం లేదు, జస్ట్ టు నో, టు గెట్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఆకాష్ మిసైల్స్. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూస్తే ఇది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏపీపీఎస్సికి చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఎలాగైతే తెలంగాణలో కేసీఆర్ కిట్లు ఉన్నాయో ఇప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా వచ్చాయి. అర్థమవుతుందా? ఏంటి? ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ బేబీ కిట్లు అంటే ఏంటి? అసలు స్టోరీ ఏంటి? సో ఫస్ట్ చూస్తే టీడీపీ గవర్నమెంట్ 2016లో వీటిని తీసుకొచ్చింది. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది, అది కూడా కొన్ని రోజులు దీన్ని క్యారీ చేసింది, తర్వాత స్టాప్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇది లైమ్లైట్లోకి వచ్చింది వెరీ రీసెంట్గా. టీడీపీ మళ్ళీ దీన్ని రీవామ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక ఇందులో చూస్తే మనకి ఈ కిట్లో మనకి 11 థింగ్స్ ఉంటాయండి. ఆ థింగ్స్ ఏంటంటే మస్కిటో నెట్ కానీ, ఒక బెడ్ కానీ, వాటర్ ప్రూఫ్ షీట్స్ కానీ, క్లాత్స్ కానీ, నాప్కిన్స్ కానీ, టవల్స్ కానీ, సబ్బు కానీ, సో పౌడర్ కానీ, షాంపూ కానీ, ఆయిల్ కానీ, ఇలా చూస్తే దీని ఖర్చు మొత్తం అక్షరాల 1410 రూపాయల ఖర్చు దీని మొత్తానికి వస్తుంది అని చెప్తుంది. సో మరి దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? ఈ బాధ్యత మొత్తం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని తీసుకుంటుంది. ఇది ఏం చేస్తుందంటే
కొంతమందికి లైక్ బిడ్డింగ్ పాటలా ఇస్తుంది. సో ఎవరు ఎక్కువ పాట పాడితే ఇది వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు క్వాలిటీ వస్తువు ఇస్తున్నారా లేదా అని చూసిన తర్వాతే మళ్ళీ వాళ్ళకి బిల్స్ జనరేట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో అలా బిల్స్ని చేయడం అనేది చాలా గుడ్ ఇష్యూ. సో ఇలా టెండర్ నిబంధనలు కూడా వీటన్నిటిని పేర్కొందని ఈ విషయం చెప్తుంది. సో బై ద వే ఏంటి ఇంటర్ కిడ్స్, ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మొత్తం 7 ఎమిరేట్స్ సాయంతోనే ఏర్పడింది. ఇది ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, గోల్డెన్ వీసా. ఇది ఇప్పుడు గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. ఒకసారి చూడండి, దీనికి సంబంధించిన పేపర్ ఆర్టికల్ వచ్చింది మనకి. ఇదంతా ఇంపార్టెంట్ సార్, ఇదంతా ఏమి ఇంపార్టెంట్ కాదు. బట్ దీన్ని చూసుకుంటే మనకు లాభం ఏంటి? 2 మిలియన్ దిర్హామ్స్ అంటే 4.66 కోట్ల రూపాయలతోని మనం స్థిరాస్తిని కొనుగోలు చేయడం, అరబ్ దేశాల్లో వ్యాపారం పెద్ద మొత్తంలో చేయడం, వీటన్నిటికీ మనకు ఒక ప్రొవిజన్ దొరుకుతుంది ఈ గోల్డెన్ వీసాతోని. సో చూసుకుంటేనంట ఇక దీన్ని మనం కొనుక్కోవాలంటే అప్రాక్సిమేట్లీ 23 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాలట. సో ఫస్ట్ 5 monthsలో దాదాపుగా చూస్తే 5,000 ఫస్ట్ 3 నెలల్లో చూస్తే దాదాపుగా 5,000కు పైగా భారతీయులకు మాత్రమే దీన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తుందట. సో ఫైనల్గా చూసుకుంటే దీన్ని ఎవరు? రాయద్ గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీ దీన్ని పరీక్షిస్తూ వీళ్ళందరికీ గోల్డెన్ వీసాలు జారీ ఇస్తుంది. ఎన్ని నెలల? 3 నెలలు. కేవలం 5,000 పీపుల్కి మాత్రమే. ఎన్ని డబ్బులు పెట్టి మనం ఖర్చు పెట్టాలి? 23 లక్షల వరకు పెట్టాలి. సో చూడండి, ఇలాంటి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ యుఏఈ దగ్గర డైరెక్ట్గా వాడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే లైక్ దుబాయ్ కానీ లేదా అబుదాబి కానీ లేదా సౌదీ అరేబియా కానీ ఈ రకంగా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో ఉన్న టెన్షన్లో చూసి మర్చిపోవడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ చూస్తే ధర్మవరం చేనేత డిజైనర్. సో ఇది కూడా ఏపీ ఇష్యూ. ధర్మవరానికి చెందిన ఒక చేనేత డిజైనర్ నాగరాజుకు జాతీయ పురస్కారం లభించింది. సో ఇక్కడ కాంటెక్స్ట్ చూస్తే 2020 వరకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం. సో మనకి వెరీ రీసెంట్గా అంటే రాబోయే నెలలో August 7th ఏం డే? వీవర్స్ డే అంటే నేత కార్మికుల దినోత్సవం. ఓకేనా? నేత కార్మికుల దినోత్సవాన్ని మనం August 7th చూడొచ్చు. సో చూస్తే ఇక్కడ సత్యసాయి డిస్టిక్ ధర్మవరం చెందిన చేనేత డిజైనర్ తన పేరేంటి? జూజూరు నాగరాజుకి కేంద్ర చేనేత జౌళి మంత్రిశాఖ జాతీయ చేనేత పురస్కారం 2020 వరకు ఎంపిక చేసింది. ఇక్కడ చూస్తే ఏ విభాగం? చేనేత డిజైన్ డెవలప్మెంట్. ఇప్పటి వరకు ఈ డిజైన్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి కూడా ఎలాంటి పురస్కారం రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇది ఏపీకి ఒక సూపర్లేటివ్ టాపిక్. అర్థమవుతుందా? సో ఫస్ట్ టైం ఇది వీళ్ళకి రావడం జరిగింది. అందువల్ల ఇది ఇప్పుడు మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఓకేనా? ఎస్. సో పేరేంటి? జూజూరు నాగరాజు. ఓకేనా? ఇక్కడ నుంచి ధర్మవరం. ఓకే? ఎస్. సో నెక్స్ట్ జిల్లాకో మ్యాజిక్ డ్రైన్. ఇది కూడా ఏపీ ఇష్యూనండి. మ్యాజిక్ డ్రైన్. సో పేరు చాలా కొత్తగా ఉంది కానీ థింగ్ మాత్రం చాలా పాతదండి. మనందరికీ ఇంటి ముందు మనకు మురికి కాలువలు కనిపిస్తున్నాయి కదా, వాటిని సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. అందులో వాటర్ లోపలికి ఇంకిపోతుందా? లేదు కదా, బయటకు వెళ్ళిపోతుంది కదా. ఈ మ్యాజిక్ డ్రైన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తే వాటర్ అనేది భూమి లోపలికి ఇంకిపోతుంది. ఇది థింగ్ అండి. సో చూస్తే అమరావతి జిల్లాకో కాలనీ, ఆ కాలనీకో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం మనం చేపట్టాలి. ఇది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో 450 మీటర్ల పొడవును చేపట్టిన మ్యాజిక్ డ్రైన్కి స్పందన బాగుండడంతో రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఇప్పుడు దీన్ని మనం తీసుకురావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నందిగామలో 450 meters పొడవున దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందున్న వాటికి దాదాపుగా 1 kilometer మనం చూసుకుంటే 50 lakhs అయ్యేది. బట్ దీన్ని చూసుకుంటే జస్ట్ 9 lakhs ఖర్చు అయిపోతుంది. సో ఇది మనకి కాస్ట్ ఎఫెక్టివ్ కదా. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అలా అన్నట్లుగా. ఓకేనా? ఎస్. మ్యాజిక్ డ్రైన్ ఇక్కడ అమరావతి ఎన్టీఆర్ జిల్లా. ఓకే. నెక్స్ట్ చూస్తే విశ్వంబర పురస్కారానికి అస్సాం కవి ఎంపిక. ఇది టీజీపీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో చూస్తే జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందండి? డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా. ఎవరు? ఇక్కడ చూస్తే సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరేంటి? ఈ ట్రస్ట్ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రదానం చేస్తున్నాం విశ్వంబర జాతీయ అవార్డ్స్. ఇవి నేషనల్ అవార్డ్స్కి. ఈసారి ఎవరు? నీలిమ్ కుమార్ గారు దీనికి ఏంటి గ్రహీతగా మారడం జరిగింది. సో చూస్తే ఈ నెల అంటే July 29th రవీంద్ర భారతిలో ఈయనకి 5 lakhs ప్రైజ్ మనీతో ఒక అక్యులేట్ని కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వీలైనంత వరకు పిఐబి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కానీ లేదా ఇతర యూపీఎస్సీ సైట్స్ నుంచి కానీ సెంట్రల్ సైట్స్ నుంచి కానీ లేదా సోర్సెస్ ఏదైనా ఆథెంటిక్ సోర్సెస్ నుంచి కానీ అవి కానప్పుడు రీజనల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు పేపర్ కట్స్ని కానీ
ప్రతి ఒక్కటండి ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని సమగ్రంగా మీ ముందుకు తీసుకొచ్చి, అంటే మీరు కానీ చదివితే మీకు ఒక డేలో 2 to 3 అవర్స్ టైం ఇక్కడే పడుతుంది. ఇవన్నిటిని సమగ్రంగా తీసుకొచ్చి ప్రతి దాన్ని రియల్ టైంలో చూపిస్తూ ఇక్కడ క్లాస్ ఇవ్వబడుతుంది. సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూస్తే దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ ఫస్ట్. సో చూడండి, దేశంలోనే అన్నాం అంటే సూపర్లేటివ్. ఇలాంటి సూపర్లేటివ్ని అడిగే ప్రాక్టీస్ మనం ఎగ్జామ్లో చూస్తూనే ఉన్నాం అండ్ చూడబోతాం కూడా. సో ఏంటి సోలార్ బస్, ఫస్ట్ సోలార్ బస్ స్టేషన్ ఎక్కడొచ్చింది? సూరత్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సూరత్గా గుర్తుపెట్టుకోండి. సో ఇలా సూరత్లో సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకి 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు ఎంత 1,60,00,000 రూపాయలతోనే దీన్ని అల్తాన్లో కొత్తగా ఈ స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మించింది. సో సూరత్లో ఒక ఏరియా పేరేంటి? అల్తాన్ అనే ఏరియాలో ఈ కొత్త బస్ స్టేషన్ ని నిర్మించింది. సో ఇది కాంటెస్ట్. సో చూస్తున్నాం కదా మనం కూడా వెరీ రీసెంట్ గా JBL అనుకోండి సంథింగ్ మన దగ్గర బస్సులు కనబడుతున్నాయి కదా. వాటన్నిటికీ ఏంటి లైక్ మనం బ్యాటరీ చేంజ్ చేస్తాం కదా, అలాంటి బస్ స్టేషనే ఇది అన్నట్లుగా. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇలా ఈ రకంగా మనకి చార్జ్ చేస్తున్నట్లుగా. ఇక్కడ నెక్స్ట్ సో థింగ్ ఏంటంటే పోక్సో యాక్ట్ అండి. పోక్సో యాక్ట్. సో క్లారిటీ చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో పేరులోనే ఉంది. సో కాస్త ఇదేంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే దుష్ప్రవర్తన, లైంగిక ఆపేక్ష లేకుండా, అంటే ఎలాంటి బ్యాడ్ మాలిఫైడ్ ఇంటెన్షన్ లేకుండా. సో ఐ లవ్ అనే పదం కూడా చెప్పారండి, ఒక అబ్బాయి చెప్పాడు. సో నాగ్పూర్ కోర్టు ఇక్కడ ఏం చెప్తుంది అంటే, సో ఇలా చెప్పడం ఇది పోక్సో కిందికి రాదు అని చెప్తుంది. సో సరే ఇదంతా మనకి ఇంపార్టెంటా? ఇదంతా మనకు అసలు ఇంపార్టెంట్ కాదండి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పోక్సో యాక్ట్. అర్థమవుతుందా? వెరీ రీసెంట్గా ఇదే సంవత్సరంలో దీని మీద మనకి కోర్ట్ అనే ఒక మూవీ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎప్పుడు 2012లో మనకి ఈ పోక్సో యాక్ట్ వచ్చింది. అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, అంటే చిన్న పిల్లల్ని రక్షించాలి. ఎక్కడి నుంచి రక్షించాలి? సెక్సువల్ అఫెన్సెస్, అంటే లైంగిక నేరాల నుంచి చిన్న పిల్లల్ని రక్షించాలి. ఇది థీమ్ అండి. అంటే ఏంటంటే ఎవరైతే 18 సంవత్సరాల కింద ఉన్న పిల్లలందరినీ వాళ్ళ మీద జరిగే లైంగిక నేరాల కారణంగా చాలా కఠినమైన శిక్షలు తీసుకొచ్చే ఒక చట్టం అండి. ఇది ఎప్పుడు చేయబడింది? 2012 చేయబడింది. సో ఇక్కడ ఎలాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ లేకుండా జస్ట్ ఇక్కడ ఒక ఐ లవ్ అనే పదం చెప్పారండి. సో ఈ దీని కింద పోక్సో యాక్ట్ కింద మేము ఎలాంటి కోర్టులో కేసు లైక్ మేము నేరం చేశారని శిక్షించము అని కోర్టు చెప్పింది. సో ఈ కాంటెస్ట్లో పోక్సో యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2012. సో ఇలా యాక్ట్స్ మీద క్వశ్చన్స్ మనకి గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, ఏపీఎస్లో కానీ, సెంట్రల్లో కానీ, యూపీఎస్లో కానీ ప్రతిసారి మనకి రొటేట్ అవుతూనే ఉన్నాయి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ప్రాడా వర్సెస్ కొల్హాపూర్ శాండిల్స్. సో ఈ ప్రాడా అనేది ఏంటి అంటే ఇదొక ఇటలీకి చెందిన ఒక శాండిల్స్ కంపెనీ. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి ఇది కొల్హాపూర్ చెప్పులండి. సో ఈ కొల్హాపూర్ చెప్పులకి ఆల్రెడీ జిఏ ట్యాగ్ రావడం జరిగింది. ఓకేనా? వన్స్ ఈ జిఏ ట్యాగ్, సో జిఏ ట్యాగ్ మనకి ఎప్పుడు, దీని చట్టం మనకి 1999లో వచ్చింది. దీని హెడ్ క్వార్టర్స్ చెన్నైలో 2003లో ఏర్పడింది. ఫస్ట్ డార్జిలింగ్ టీ. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. అర్థమవుతుందా? వెరీ రీసెంట్గా బాలానగర్ చెందిన సీతాఫలాలు కూడా ఇవ్వాలని కొండ లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇదే కాంటెస్ట్లో ఇప్పుడు మన ఈ కొల్హాపూర్ చెప్పుల్ని ఎవరు కాపీ కొట్టారు? ఇక్కడ చూడండి, ఎవరు కాపీ కొట్టారు? ప్రాడా. ఈ ప్రాడా కంపెనీ కాపీ కొట్టింది అనేది ఇప్పుడు మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. సో అర్థమవుతుందా? ఈ కొల్హాపూర్ చెప్పులు ఎక్కడ ఉందండి? ఇది మహారాష్ట్రలో ఉంది కదా. సో వీళ్ళు చెప్పులు చేస్తారండి. ఇవి చాలా క్వాలిటీగా అండ్ జిఏ ట్యాగ్ కూడా వచ్చింది. సో జిఏ ట్యాగ్ వచ్చింది అంటే అది ఎంత విలువైందో తెలుసుకోండి. ఒకసారి జిఏ ట్యాగ్ వస్తే ఎవరు కూడా దాన్ని మళ్ళీ కాపీ చేయడానికి అలో లేదు కదా. సో అయినా సరే ఇక్కడ అలో చేయడం జరిగింది. సో ఇలా దాదాపుగా వీళ్ళు చెప్పులంట 99,000 నుంచి మొదలుకుంటే 1.5 lakh వరకు ఈ చెప్పుల్ని ప్రాడా కంపెనీ అమ్ముతుందట. సో ఇలా ఇది మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఓకే. సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్తో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.